ఫ్రెండ్స్ అందరికీ నమస్తే. మరి చూసారా ఫ్రెండ్స్, వలసపల్లిలో మిర్చి వాయ. ఈ కనిపించే వాయి మొత్తం మిర్చి తోటలండి. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా మిర్చి తోటలు ఎక్కువ. ఇక్కడ నుంచి అక్కడ చెక్కపల్లి వరకే, గుడిపాడు చెక్కపల్లి వాయి వరకు కూడా అన్నీ మిర్చి తోటలండి. మొత్తం మిర్చి బాగా వేస్తారు ఇక్కడ. వలసపల్లి మిర్చి బాగా ఫేమస్. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో. ఎటు చూసినా మిర్చి తోటలేనండి. మిర్చి పంట బాగా పండుతుంది ఫ్రెండ్స్. ఇటు ఈ వాయి మొత్తం కూడా మిర్చి. అలాగే మిర్చి రైతులు అందరూ బాగుండాలి, పంటలు బాగా పండాలి, రైతుకి అనుకూలంగా దిగుబడి రావాలి, అలాగే రేటు కూడా రావాలి. రైతు బాగుంటేనే మరి రాజ్యం బాగుంటుంది ఫ్రెండ్స్. రైతు కష్టానికి విలువ సరిగ్గా ఇప్పటికీ ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు కష్టానికి విలువ కట్టేవాడే లేదు. రైతు తాను పండించుకున్న పంటకి తాను రేటు నిర్ణయించే హక్కు రైతుకు లేదండి. చిల్లర కూడా దగ్గరికి వెళ్తే రూపాయి తగ్గితే ఇవ్వట్లేదు. కానీ రైతు పరిస్థితి, ఏ గవర్నమెంట్ వచ్చినా రైతు పరిస్థితి ఎలా ఉంది ఫ్రెండ్స్. రైతు బాగుండాలి, పంటలు బాగా పండాలి, గిట్టుబాటు ధర రావాలి అని చెప్పి మనం రైతుని, గవర్నమెంట్ని కోరుకుందాం. అలాగే ఆ భగవంతుని కూడా కోరుకుందాం. రైతు బాగుండాలి ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా కష్టపడే రైతుకి గిట్టుబాటు ధర రావాలి ఫ్రెండ్స్. రైతు బాగుండాలి, రైతు బాగుంటే రాజ్యం బాగుంటుందని చెప్పారు పెద్దలు. ఓకే ఫ్రెండ్స్, బాయ్. అందరికీ శ్రీరామ రక్ష. బాయ్.